ఇవాళ నిజంగా వాక్యం లేని మూలానే చాలామందికి పరిపూర్ణమైన కనువిప్పు కలగటం లేదండి. పొడుపు కథలు చెప్పినట్టు కథలు చెప్పి వదిలిపెడతాం కాదండి. సమాధానం దొరకాలి మనకి, సమస్యలకి పరిష్కారం దొరకాలి. సగానికి సగం ప్రశ్నలే చెప్తుంటారు కొంతమంది. ప్రశ్నలు అందరి దగ్గర ఉన్నాయి. మనకి ఏం కావాలి? ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి, దానికి పరిష్కారాలు కావాలి. అది దేవుని వాక్యంలో మనకు దొరుకుతున్నాయి. ఉపదేశించుటకు, ఖండించుటకు, ఖచ్చితంగా ఖండించడం అంటే ఖండించడం, నో చెప్పాల్సిందే, తప్పదు. నో, కుదరదు, ఇది నో కాంప్రమైజ్. ఖండించుటకు, తప్పు దిద్దుటకు. మనుషులకు తిక్క పుట్టేది ఎప్పుడంటే తప్పు దిద్దినప్పుడు. దిద్దుకోకుండా ఎలా బతుకుతామండి? భార్య భర్తను తప్పు దిద్దొచ్చా, దిద్దకూడదా? టీచర్లా దిద్దకండి, పోలీస్ ఆఫీసర్లా చెప్పకండి. కానీ భర్తతోటి ప్రేమగా, ఏమండి మీరు చేసేది సర్లేదండి అని అట్టిపండులో సూది కూర్చున్నట్టంట. అట్టిపండులో సూది కూర్చున్నప్పుడు నొప్పి రాదు, శబ్దం రాదు, కానీ కూర్చుకోదు లోపలికి. అంతే అండి. మీరు చెప్పే ఒక్క మాట మాత్రలా పనిచేస్తుంది. అది దేవుని మాట అయితే. జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుందంటే తన భర్తను దిద్దదని కాదని, అక్కడ వాక్యంతో దిద్దుకుంటది. నీ అహంతో కాదు, నీ స్వార్థంతో కాదు. దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఒకరినొకరు దిద్దుకుంటే, ఒకరినొకరు తప్పు దిద్దుకుంటే కుటుంబంలో క్షేమం ఉంటుందండి. తప్పు దిద్దుటకు ఇంకేంటి, నీతి అందు శిక్ష చేయుటకు కూడా పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. శిక్ష అంటే ఏంటంటే పనిష్మెంట్. మనకి చాలా మందికి పనిష్మెంట్ ఇష్టం ఉండదు. మిలిటరీలో వాడు ఏదైనా తప్పు చేస్తే నెత్తి మీద తుపాకు పెట్టుకొని గ్రౌండ్ 3 సార్లు తిరిగి రావాలండి. ఇంకోసారి చేస్తాడా? చేయడు. ఏంటంటే ఇంతకుముందు చిన్నపిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాసులో హోంవర్క్ చేయకపోతే బల్ల కుర్చీ వేయించేవాళ్ళు. బల్ల కుర్చీ ఏంటో తెలుసా మీకు? తెలీదా? కుర్చీ లేకుండా బల్ల కానుకొని ఇట్లా కూర్చోవాలన్నమాట. ఆడు బతుకులో ఇంకా ఆ నొప్పిది గుర్తొస్తుంది కాబట్టి చదివేస్తాడు వాడు. కానీ ఈ రోజున ముటకాయలు వేసేవాడు, ముద్ద అనే ముటక తపక్కన వేస్తే ఆడికి ఆగిపోయిన కనెక్షన్, లూజ్ కనెక్షన్ కనెక్ట్ అయిపోద్ది దానికి. అప్పుడే ఖచ్చితంగా చదువుతాడు. ఇప్పుడు ముటకాయలు వేయకూడదు, టీచరు గట్టిగా చెప్పకూడదు, పిల్లల్ని కొట్టకూడదు. అమెరికా లాంటి దేశాల్లో పిల్లల్ని కొడితే చాలు వెంటనే పోలీసు వాళ్ళు చేస్తారని చెప్పి పిల్లలు చేస్తారు. డైలీ వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. అందుకని ఏమైపోతున్నారు? ఎవడిష్టం వాడిది. కానీ వాక్యం మనల్ని శరీర సంబంధమైన మొట్టికాయలు కాదు, నీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుందండి, గద్దిస్తానికి. అందుకు వాక్యం ఉంది. వాక్యమంతా గద్దింపే కాదు, వాక్యమంతా శిక్షించడమే కాదు, వాక్యమంతా ఉట్టి బోధే కాదు, ఉట్టి మెట్టబోధ కాదు. వాక్యం ద్వారా మనం మనుషుల్ని తీర్చిదిద్దుకుంటాం. ఎస్, వాక్యం ఆదరిస్తుంది. నీ మాట నన్ను ఆదరిస్తుంది. నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే నాకు వెలుగు కలిగింది. నీ వాక్యము నా అడుగు జాడల్లో, నా పాదములకు దీపంగా ఉంది. నేను నడవాల్సిన మార్గం నాకు చూపిస్తుంది. కాబట్టి వాక్యం చదవండి. ఇవన్నీ మ్యాక్సిమం అండి మన ప్రాక్టికల్ లైఫ్లో జీవించవలసిన విషయాలు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు మనకి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు నడిచి చూపించి, చేసి చూపించి, మనకు అర్థమయ్యే రీతిగా మన ముందు మాదిరిగా వదిలిపెట్టి వెళ్ళాడు. కనుక పాత నిబంధనలో ఛాయగా ఉన్న విషయాలన్నీ క్రీస్తులో నెరవేరిన ఈ గ్రంథం తెలియని వాళ్ళకి వాళ్ళ భక్తి శక్తి లేని భక్తి. ఈ అంచె దినాల్లో సాతాను కల్తీ భక్తిని, కల్పితమైన భక్తిని పెట్టి ఆచారాలకు, పద్ధతులకు చోటిచ్చి అసలైన సారాన్ని వదిలేస్తున్నాడు. అందుకనే క్రైస్తవుడు ఏం చేసినా చేయకపోయినా, 1 ప్రార్థన చేయాలి, 2 అనుదినము వాక్యాన్ని పరిశీలించాలి. మీకు నేను చెప్పిన తర్వాత ప్రతి ప్రసంగం కూడా మళ్ళీ నేను ధ్యానిస్తానండి. మీకు తెలుసో తెలీదో, అదే వాక్యం మళ్ళీ 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 నేను ధ్యానిస్తుంటే ఇంకా కొత్త 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 వివరణలు, కొత్త విషయాలు నాకు ఆ వాక్యంలో నుంచి వస్తూ ఉంటాయి. అయిపోతుంది. చాలా మంది ఇవాళ విన్న వాక్యం అంతటితో ముగించుకున్నాం, గేటు దాటగానే మర్చిపోతున్నాం. కాబట్టి అది జీర్ణం అవ్వటం లేదు, అది బ్రతుకులో నిలవటం లేదు. నీ దగ్గర ఉన్నది ఏదైనా ఎవడైనా దొంగిలిస్తాడేమో కానీ నీలో ఉన్న దేవుని ఆశీర్వాదం, దేవుని వాక్యాన్ని ఎవడు పీకలేడండి. ఎవడు పీకలేడు. నీ ప్రాణమన్నా తీయగలరేమో కానీ నీలో
మిళితమైపోయిన వాక్య సారాన్ని ఎవ్వరు పీకలేరంట. దేవుని సన్నిధిలో నువ్వు పొందిన దీవెన మరియ ఉత్తమమైన దాన్ని కోరుకుని ఉన్నది, అది ఆమె యొద్ద నుండి ఎవ్వడు తీసేయలేడు. అసలు ఇక నువ్వు దేవుని సన్నిధిలో పొందుకున్న దీవెనలను దొంగోడొచ్చి గాని, నిన్ను హింసించేవాడొచ్చి గాని, నిన్ను భయపెట్టి గాని, ప్రభుత్వం గాని నిన్ను దోచుకోలేదు. నీ డబ్బు దోచుకెళ్ళిపోతాడేమో కాల, నీకున్నాయని దోచుకుపోతారు ఎవరైనా, కానీ ఎవ్వరు తీసివేయలేని దీవెన నీలో ఉన్న ధననిధిని దేవుని మాట. ఆయన మాట పొక్కిషం లాంటిది. ఆ మాట మనల్ని బతికిస్తుంది. ఆయన మాట మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. ప్రార్థన. వాక్యము దొరకని సమయాలు రాబోతున్నవని, వాక్యము కొరకైన కరువు రాబోతుందని నీ లేఖనాలలో మేము చదువుతున్నప్పుడు నాయన, ఆ దినములు ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నామయ్యా. మా గుండెలను తాకే వాత మాకు దొరకటం లేదయ్యా. మా స్థితిని మాకు బయటపెట్టే వాక్యం మాకు దొరకటం లేదయ్యా. అయ్యా, మాకున్న అవకాశాలు దుర్వినియోగపరుచుకోక మా చేతికి ఇచ్చిన బైబిల్ను చదివి ధ్యానించడానికి, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం ఇచ్చేయ్యా. దినమంతా నీ సన్నిధిలో వాక్యం వినాలనే ఆశ, దివారాత్రములు నీ ధర్మశాస్త్రమును ధ్యానించాలనే ఆశ ఈ అంచెదినాల్లో మాకు కలుగు చేయ్యా. కన్నీటి ప్రార్థన మాకు దయచేయ్యా. దేవా, ఎన్నెన్నో చేస్తున్నాం, పనులు చేస్తున్నాం నీ కొరకు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నామే నాయన. నీ పని చేశామని సంబరపడక, అన్నిటికంటే ముఖ్యంగా కన్నీటి ప్రార్థన మా పనికి ఫలితం ఇస్తుందని, మా పనిని ఫలింపజేస్తుందని, మా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచుకొని నీ బుడ్డిలో దాచి ఉంచి మాకు ప్రతిఫలమిస్తామని నమ్ముటకు సహాయం చేయి. గుండె నిండా వాక్య దయచేయ్యా. మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఆత్మల కొరకు భారం దయచేయ్యా. నీ వాక్యం వినేవాడు ఎవ్వడూ మిగల్చబడిపోకుండా, విడిచిపెట్టి పెట్టపోకుండా, మా కన్నులు కొవ్విపోకుండా, మా హృదయం కొవ్విపోకుండా, మా చెవులు మందమవ్వకుండా, నిన్ను చూచే కన్నులు, గురి ఎత్తుకు పరిగెత్తే మనసు, నీ మాట విని వణికే వారిగా ఉండటకు మాకు సహాయం చేయించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.